పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనము నుండి 28వ వచనం వరకు. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో దానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చట ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు రాజుగా వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ప్రియ దేవుని బిడ్డలారా, 22వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈనాటి పూజా పఠనాలు సారాంశం: ప్రభువు నన్ను అనుసరింప కోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలను అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియుల, ఈనాటి సువార్తలో పేతురు రక్షణ ప్రణాళికకు అడ్డుపడుతున్నట్లుగా మన వాక్యాన్ని చదువుతాం. ప్రియులర, పేతురు గారి జీవితాన్ని గురించి ధ్యానం చేస్తే, పేతురు గారి గురించి దైవార్చనలో, చరిత్రలో ఆయన గురించి ఒక కథ వింటాం. కో వాదిస్ దోమినే అనేటటువంటి ఒక పుస్తకంలో ఆయన జీవితాన్ని ఒక కథ రూపంలో మనం చదువుతాం. క్రీస్తు శకం 1895వ సంవత్సరము 96 సంవత్సరం మధ్యలో ఈ కథ గురించి ఒక నవల కూడా రచించటం జరిగింది. ఇదే నవలని 1951వ సంవత్సరంలో ఒక సినిమాగా కూడా తీయటం జరిగింది. ఈ కథలో, ఈ సినిమాలో ఏమి చూపించారనంటే, రోమన్ చక్రవర్తి నీరో పరిపాలనా కాలంలో క్రైస్తవులు వేదహింసలు అనుభవిస్తున్నారు. క్రైస్తవులందరూ వేదహింసలకు, బాధలకు, కష్టాలకు లోనవుతున్నప్పుడు క్రైస్తవులందరూ కూడా కలిసి వచ్చి పేతురు గారి దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు వెళ్ళి మీ ప్రాణాలను కాపాడుకోండి. మేము క్రైస్తవులుగా మేము చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. మీరు స్వార్థ బోధ చేయాలి, మీరు పరిచర్య చేయాలి, మీరు బోధించాలి, కాబట్టి మీరు మీ ప్రాణాలను కాపాడుకోండి అని చెప్పినప్పుడు పేతురు వారి మాటలు ఆలకించి రహస్యముగా బయటకు వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో రోమ్ పట్టణం నుంచి బయటకు వెళ్తూ ఉన్న క్రమంలో యేసు ప్రభువు పేతురుకి ఎదురొస్తాడు. ఎదురొస్తున్నప్పుడు ప్రభువు, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని పేతురు ప్రభుని అడిగాడు. ప్రభు చెప్పాడు, నా ప్రజలతో మరలా కలిసి శ్రమలు పడి మరణించాలని వెళ్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఈ మాట పేతురుకి ఎంతో బాధ కలిగించింది. పశ్చాత్తాపడ్డాడు. ప్రభువులాగా వచ్చిన ఆలోచన, ప్రభువుకు వచ్చిన ఆలోచన నాకు రాలేకపోయింది అని బాధపడి మళ్ళా వెనకకు తిరిగి వెళ్ళి శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. మనకు తెలుసు, తరువాత ఆయన సిలువకు తలక్రిందులుగా వేలాడదీయబడి చనిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియుల, యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, నన్ను అనుసరించేటటువంటి వాడు ఏం చేయాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, నన్ను అనుసరించువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. 3 లక్షణాలు ప్రభువును అనుసరించే వారిలో ఉండాలి. మొదటి లక్షణం పరిత్యాగం, రెండవది సిలువను ఎత్తుకోవటం, మూడవది ప్రభువుని అనుసరించటం. పరిత్యజించటము అంటే, ఈ పరిత్యజించటంలో, పరిత్యాగములో
4 విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి ప్రియులారా. మొదటిది ఏమిటి అనంటే, నీవు ప్రభువుని వెంబడించే క్రమంలో నీవు మొదటిగా పరిత్యజించటంలో మొదటిది ఏమిటి అనంటే, నీ సొంత విధానాలను వదిలిపెట్టగలగాలి. అది నువ్వే గాని, నీ కుటుంబమే కానీ, నీ సొంత లక్ష్యాలే కానీ, నీవు సాధించవలసినవే కానీ, నీవు సంపాదించవలసినవే కానీ, నీకున్నవే కానీ, నీకు రానున్నవే కానీ, దేనిని పట్టుకొనైతే ఇది నాది, ఇది ఉన్నంత వరకు అని అనుకుంటున్నావో, దేవుని వెంబడించే క్రమంలో నీ వీటన్నిటిని కూడా పరిత్యజించగలగాలి. దీన్ని మనం మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త వేదహింసలకు గురవుతున్నాడు, శ్రమలకు గురవుతున్నాడు. ఆ బాధల్లో ఉండి ప్రార్థన చేశాడు. ఈరోజు మీరు దేవుని వైపు తిరగటం లేదు, మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని యొక్క ఆగ్రహం మీ మీదకు రాబోతుంది అని ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెబితే, ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు ఇశ్రాయేలు ప్రజల్లో జరగకపోతే, ఇశ్రాయేలు ప్రజలు వచ్చి నువ్వేదో జరుగుతుందన్నావు, మేము నిక్షిప్తంగా చక్కగా నిక్షేపంలాగా ఉన్నాము అని ఆయన చిత్రహింసలకు గురి చేస్తే, ఇర్మియా ప్రవక్త నువ్వే చెప్పమన్నావుగా ప్రభువా, నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని, ఇలా నేను ఎలా ఉండగలను అని చెప్పి బాధను చెబుతూ విడిచిపెట్టాలి అనుకుంటాడు, కానీ ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు ఇర్మియా ప్రవక్త. ప్రియ తన సొంత విధానాలను అన్నిటిని కూడా వదిలిపెట్టేశాడు. మన సొంత ఆలోచనలను ప్రక్కన పెట్టాలి ప్రభువుని వెంబడించే క్రమంలో. పరిత్యాగం అంటే రెండవది, తన దృష్టిలో గొప్పదైన దానిని విడిచిపెట్టాలి, దేవుని దృష్టిలో గొప్పదైన దానిని అవలంబించాలి. మన దృష్టిలో గొప్పదేమిటి? పేరు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, ఆస్తి అంతస్తులు కావచ్చు, హోదాలు కావచ్చు, సౌందర్యం కావచ్చు, నీకున్నవే కావచ్చు, వీటన్నిటినీ ఇవన్నీ కూడా నీ దృష్టిలో గొప్పవి. నీ దృష్టిలో గొప్పది అనుకున్న దానిని విడిచిపెట్టి దేవుని దృష్టిలో గొప్పది ఏమిటి? ప్రేమ, కనికరం, జాలి, ఓర్పు, సాత్వికత, వినమ్రత, దీనత, ఆదుకోవటం, త్యాగం, బాధల్లో ఉన్నవాడి బాధలు ఆలకించేటటువంటి గుణం దేవుని దృష్టిలో గొప్పదైన దాన్ని వినాలి. ఇక మూడవది పరిత్యజించటం అనంటే, తనను దేవునికి దూరం చేసే వాటన్నిటిని కూడా విడిచిపెట్టడం. నిన్ను దేవునికి దూరం చేసేది ఏమిటి? ఈర్ష్య, అసూయ, అబద్ధం, అసత్యం, సోదర ప్రేమ లేనటువంటి తనం, కక్షలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే షడ్వర్గాలైనటువంటివన్నీ కూడా నిన్ను దేవునికి దూరం చేస్తానేమో. వీటన్నిటిని కూడా నీవు విడిచిపెట్టగలగాలి, పరిత్యజించు. నాలుగవది పరిత్యజించటం అనంటే, దేవుని కోసము తన ప్రాణాలను కూడా త్యాగం చేయగలగాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అంటాడు, తన ప్రాణములను కాపాడుకొన చూచువాడు తన ప్రాణములను పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణములను ఇతరుల కోసం ధారపోసేటటువంటి వాడు తన ప్రాణములను దక్కించుకుంటాడు అంటున్నాడు. పరిత్యజించటం అంటే ఈ 4 గుణాలు ఉండాలి ప్రియులారా. ఇక రెండవది, దేవుని వెంబడించే క్రమంలో ఉండాల్సింది మొదటిది పరిత్యాగం అయితే, రెండవది సిలువనెత్తుకోవాలి. సిలువనెత్తుకోవటం అంటే ఏమిటి? మళ్ళా దీంట్లో 4 లక్షణాలు ఉండాలి. మొదటి లక్షణం ఏమిటనంటే, శిష్యునిగా ఉండే క్రమంలో బాధలు, కన్నీరు, హింసలు స్వీకరించగలగాలి. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాటన్నిటిని కూడా స్వీకరించగలగాలి. నేను కష్టపడుతున్నాను కదా, కష్టానికి ఫలితం రావాలి కదా, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, దేవుడు దీవించాలి కదా. బేరసారాలు కాదు ప్రియులారా, షరతులు ఉన్నటువంటి ప్రార్థన కాదు మనకు కావాల్సింది. షరతులు పెట్టకూడదు, బేరాలు పెట్టకూడదు. నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు అని అంటే, ఆ క్రైస్తవ జీవితంలో కష్టాలు, బాధలు వస్తాయి, ప్రభువుకు వచ్చాయి, జయించాడు. ప్రియులారా, మనం ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను. జేమ్స్ డైసన్ అనేటటువంటి ఒక వ్యక్తి 5126 సార్లు ప్రయత్నించి ఓడిపోయి గెలిచినటువంటి వాడు. 5126 సార్లు ప్రయత్నించి 5127సారి గెలిచినటువంటి వాడు.
ఏంటి ఈయన ప్రత్యేకత అంటే, మనం ఇల్లు తుడుతాం, వ్యాక్యూమ్ క్లీనర్స్ మిషన్తో తుడుతాం, యంత్రాలు చీపురు కట్టలు కాకుండా మనం తుడుతాం. 1970వ సంవత్సరంలో ఈ తుడిచేటటువంటి ఈ యంత్రాలు ఉండేవి. అవి అంత గొప్పగా ఉండేవి కాదు. చేస్తున్నాడు కానీ అది విఫలమైపోతుంది, ఇది వేస్టు, ఇది అవసరం లేదు అన్నారు. ప్రియులారా, మన జీవితంలో ప్రతి ఫెయిల్యూర్ నీకు ఏ తప్పు చేయకూడదని నేర్పిస్తుంది. ఈయన కూడా అంతే. నేను ఇంతకుముందు ఈ తప్పు చేశా, ఇప్పుడు ఈ తప్పు చేయకూడదు అని నేర్చుకొని ఆయనే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు చేసే యంత్రాలన్నీ పాడైపోతాయి అని అందరూ కూడా తిరస్కరించారు ఈ జేమ్స్ డైసన్ అనేటువంటి వ్యక్తిని. చివరికి ఈయన ఒక సొంత కంపెనీ పెట్టాడు. ప్రియులారా, ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడనంటే, ఇప్పుడు మనం కంపెనీల్లో, షాపింగ్ కాంప్లెక్సుల్లో, డీమార్టుల్లో, లేకపోతే పెద్ద పెద్ద కాంప్లెక్సుల్లో వాడేటటువంటి వ్యాక్యూమ్ క్లీనర్స్, వాడేటటువంటి హెయిర్ డ్రెస్సర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్నీ కూడా ప్రపంచం మొత్తం మీద వాడేటటువంటి అన్నీ కూడా ఇదిగో ఈ వ్యక్తి రూపొందించిన రూపకల్పన ఈయన తయారు చేశాడు. ఎన్నిసార్లు ప్రయత్నించాడు? 5126 సార్లు ప్రయత్నించాడు. 5127సారి సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏడాదికి ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి, ఆయన టర్నోవర్ సంవత్సరానికి ఎంత అంటే 60,000 కోట్ల రూపాయలు. $7 బిలియన్ అంటే 60,000 కోట్ల రూపాయలు. ప్రియులారా, వైఫల్యం అంటే నువ్వు ఓడిపోయావని కాదు, నువ్వు చేయవలసింది ఇంకా ఉన్నది అని చెప్తుంది. ప్రియులారా, పేతురు గారి జీవితంలో తప్పు చేశాడు. తప్పు చేసిన ప్రతిసారి ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడు, కానీ గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. పరివర్తన. ఇక్కడ కూడా ప్రభు రక్షణ ప్రణాళికకు ఎదురొచ్చాడు, కానీ తర్వాత తెలుసుకున్నాడు. దుందుడుకు స్వభావం, తొందరపాటుతనం, తేలికపాటితనం ఉన్నా తప్పు తెలుసుకొని సిలువనెత్తుకొని వెంబడించాడు. ప్రియులారా, అందుకే ఆయన సిలువనెత్తుకొని వెళ్ళాలంటే శిష్యులుగా ఉండే క్రమంలో బాధలు వస్తాయి. ఓర్పుతో వాటిని స్వీకరించు. పేతురు ఎలాగైతే స్వీకరించాడు. రెండవది, సిలువనెత్తుకోవటం అంటే నైతిక జీవితానికి కట్టుబడి జీవించాలి. నైతిక జీవితం, నువ్వు చక్కగా ఉన్నటువంటి క్రమంలో నియమాలు, నిబద్ధత కలిగి జీవిస్తున్నప్పుడు ఆటుపోట్లు, ఆటంకాలు వస్తాయి. వాటిని భరించు, స్వీకరించు, భరించు, విశ్వసించు, ధైర్యం వహించు. మూడవది, మంచిగా ఉన్నా కూడా కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, వాటన్నిటిని కూడా ఓర్చుకో. నాలుగవది, ప్రభువు తన సంఘ నిర్మాణంలో మనకి ఇచ్చే బాధ్యతను మోసే క్రమంలో బాధలు వస్తాయి. ఆ బాధలు కూడా మోయటానికి సిద్ధంగా ఉండాలి. ఇక మూడవది, ప్రభువుని వెంబడించే క్రమంలో మొదటిది పరిత్యాగం, రెండవది సిలువనెత్తుకోవటం, మూడవది ప్రభువుని అనుసరించడం. ప్రభువుని అనుసరించటం అంటే మళ్ళా 3 భావాలు. మొదటిది, యేసులాగా ముందుకెళ్ళాలి. రెండవది, దేవుని చిత్త ప్రకారము నెరవేరాలి. మూడవది, ప్రభు జీవిత విలువలను అవలంబించాలి. ప్రియమైనటువంటి బిడ్డలారికి రెండవ సందేశం, ప్రభు అన్నాడు పేతురుతో, ఓ సైతాను, నీవు నా వెనకకు పో అని కోపాన్ని ప్రదర్శించాడు. పేతురు యేసు ప్రభు రక్షణ కార్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా 3 సందర్భాల్లో మనకు కూడా చాలామంది మన యొక్క రక్షణ ప్రణాళికకు, దేవుని దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడేటటువంటి సాతానులు మన జీవితంలో వస్తూ ఉంటారు. మొదటిది, మంచి చేసే క్రమంలో చాలామంది నీ దగ్గరకు వచ్చి, ఓ చేసేవులేవయ్యా, ఓ దిగొచ్చేవులేవమ్మా, ఇక నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే అన్నప్పుడు నీవు చీకు చింతలకు గురికాకు. నీవు చేసే మంచిని ఆత్మకు. ప్రభు ఎట్లాగైతే చీప్ పో సైతానా అన్నాడో, నువ్వు కూడా చీప్ పో సైతానా అని అనటమే. రెండవది, నువ్వు ప్రార్థనకి, పూజకు, వాక్యాన్ని వినటానికి సమయాన్ని కేటాయించేటటువంటి సమయంలో వేరే జ్ఞాపకాలు నీలోకి వచ్చి పిలుస్తూ ఉంటాయి, వాటికి కూడా చెప్పు, చీప్ పో సైతానా. మూడవది, వాక్యం ప్రకారం నడిచేటటువంటి క్రమంలో ఈసారి వాక్యం ప్రకారం నడుచుకోవటం ఎందుకులే
అని నీలో నీకు తలంపులు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటితో కూడా చెప్పుకోగలగాలి, చీపో సైతాన్. ప్రియులారా, చివరిగా ప్రభువు ఈరోజు అంటున్నాడు మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. రోమా పౌరులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయన వారి క్రియలను బట్టి దేవుడు ప్రతి వ్యక్తిని బహుకరించును. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయన మనందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడవలయుననియు కదా, అప్పుడు వారి వారి అర్హతలను బట్టి వారి కృత్యములను బట్టి దేవుడు వారికి బహుమానములు ఇచ్చును. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి నేను వచ్చినప్పుడు నా వెంట బహుమానాలు తీసుకొని వస్తాను అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో, మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడైతే చెంబుడు నీరు ఇస్తాడో వాడు తప్పక బహుమానమును పొందునని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క మాట విందాం, ఆశీర్వాదాలను స్వీకరించుదాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.